Good morning, all. Today we'll discuss about nested if else. After that, I will go with the loops concept. In this loops, we'll discuss about for loop, while loop, do while loop. First of all, I will go with the nested if else. See, if you want to maintain if else within if else is called as nested if else. ఒక if else లో ఇంకొక if else నేను రాసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ if else అంటాం. ఇంతకుముందు మనకి ఆల్రెడీ ఇఫ్ తెలుసు, రైట్? ఇఫ్ అంటే మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఓన్లీ వన్ బ్రాంచ్, రైట్? సి మరి ఇఫ్ ఎల్స్ అంటే దానికి టూ బ్రాంచెస్ ఉన్నాయి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్రాంచ్. అదే ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే రెండు కంటే ఎక్కువ బ్రాంచెస్, అంటే ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. దీనిలో మోర్ దాన్ టూ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ ద సింటాక్స్. అబ్జర్వ్ చేయండి. ద సింటాక్స్ ఇస్ ఇఫ్ కండిషన్ సి స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ బ్రాంచ్ లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా. దెన్ యూ కెన్ గో విత్ ఎల్స్. స్టేట్మెంట్స్ ఇప్పుడు మనకి ఇఫ్ లో ఒక, దట్ మీన్స్ ఇఫ్ కండిషన్ ఓన్లీ వన్ బ్రాంచ్, ఎల్స్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, రైట్? దట్ మీన్స్ ఎల్స్ అంటే దట్ మీన్స్ ఇఫ్ ఎల్స్ లో ఒక ఇఫ్ బ్రాంచ్, ఒక ఎల్స్ బ్రాంచ్. సి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ నేను ఎల్స్ బ్రాంచ్ లో ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ కండిషన్, ఈ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్ ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి సరిపోద్ది. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. ఈ ఎల్స్ బ్రాంచ్ లో మళ్ళీ ఈ ఎల్స్ బ్రాంచ్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ బ్రాంచ్. సి చూడండి, సి స్టేట్మెంట్స్. ఎల్స్ స్టేట్మెంట్స్.
అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదొక ఇఫ్ బ్రాంచ్, ఇదొక ఎల్స్ బ్రాంచ్. ఎల్స్ బ్రాంచ్ ఇక్కడ స్టార్టింగ్, ఇది క్లోజింగ్, రైట్? సి అబ్జర్వ్ చేయండి. ఈ ఎల్స్ బ్రాంచ్ లో మళ్ళీ నేను ఒక ఇఫ్ ఎల్స్ తీసుకున్నాను. ఈ ఎల్స్ బ్రాంచ్ లో మీరు ఒక సింగిల్ ఇఫ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇఫ్ ఎల్స్ రెండో తీసుకోవచ్చు. మళ్ళీ ఈ ఎల్స్ బ్రాంచ్ లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్. ఓకే, అలా తీసుకుంటే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సపోజ్ నేను ఇక్కడ ఎల్స్ బ్రాంచ్ లోనే ఇఫ్ ఎల్స్ అని తీసుకున్నాను. కావాలంటే ఇఫ్ బ్రాంచ్ లో కూడా అలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ని మనం తీసుకుంటే దాన్ని ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్స్ టు మెయింటైన్ ఇఫ్ ఎల్స్ విత్ ఇన్ ఇఫ్ ఎల్స్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అంటే ఈ ఇంకొక ఇఫ్ ఎల్స్ అనే దాన్ని ఇఫ్ బ్రాంచ్ లోనైనా తీసుకోవచ్చు అండ్ ఎల్స్ బ్రాంచ్ లోనైనా తీసుకోవచ్చు, కావాలంటే రెండింటిలో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అలా ఒక ఇఫ్ ఎల్స్ లో ఇంకొక ఇఫ్ ఎల్స్ ని తీసుకుంటే దాన్ని వచ్చి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. యూ పీపుల్ రిమైండ్ దిస్ పాయింట్. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్, సో జస్ట్ ఐ విల్ షో యూ రైట్ నౌ. ఫైండ్ biggest element in 3 integers. నేను ఒక 3 ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాను. సో దానిలో బిగ్గెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, బిగ్గెస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇన్ 3 integers. అబ్జర్వ్ చేయండి. hash include stdio.h hash include, sorry, మీరు గెట్ సిహెచ్ conio.h ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకోండి, ఎర్రర్ వస్తుంటే మీరు ఏం చేస్తారంటే ఈ హెడర్ ఫైల్ రాయండి, conio.h. ఓకే, సరిపోతుంది. ఇక్కడ నేను void main first data type int a equals to 10, b equals to 20. మీరు రన్ టైంలో ఇన్పుట్ తీసుకోండి బై యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. అంటే నేను ఎక్కువ లైన్స్ కోడ్ రాయాలి కదా అని చెప్పి తీసుకోవట్లేదు. యూ పీపుల్ గో విత్ డైనమిక్ ఇన్పుట్. ఓకే, c equals to 15. ఇందులో ఏది బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ clr ఒక వాల్యూ వేరొక వాల్యూ కంటే బిగ్గెస్ట్ అంటే ఎప్పుడు చెప్తాం మనం? బై యూజింగ్ దట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తున్నాయి మనకి? ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ 2 కాన్స్టెంట్స్. అంటే రిలేషన్ అంటే ఏముంటుంది? ఒక వాల్యూ కంటే ఇంకొక వాల్యూ పెద్దదై ఉండొచ్చు, లేదంటే రెండు ఈక్వల్ అయి ఉండొచ్చు, రెండు ఈక్వల్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, అందుకంటే ఏం లేదు, రైట్? కాబట్టి ఇక్కడ మనం బై యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ I will show you the biggest element in 2 integers. అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ బిగ్గెస్ట్ అంటే ఎలా చెప్పగలుగుతాం మనం? అది వచ్చి ఏ వాల్యూ బిగ్గెస్ట్ అని చెప్పాలంటే ఆ ఏ వాల్యూ వచ్చి బి కంటే పెద్దదై ఉండాలి అండ్ సి కంటే పెద్దదై ఉండాలి, రైట్? ఇక్కడ ఐ విల్ గో విత్ ఇఫ్ ఈస్ ద కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి. అంటే ఏ వాల్యూ బిగ్గెస్ట్ అవ్వాలి అంటే అది బి కంటే పెద్దదై ఉండాలి, at the same time C కంటే పెద్దదై ఉండాలి, రైట్? A greater than B డబుల్ యాంపర్సెంట్. ఓకే, అండ్ ఆపరేటర్ ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఆపరేటర్ ఇఫ్ కండిషన్ లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్ రాయొచ్చా మనం? we can write by using logical operator, right? ఓకే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కదా. A greater than B and A greater than A greater than C, right? Right now, ఇక్కడ I will take the flower brackets. Right now, observe. I will go with the printf. Right now,
A is big. A is big. Okay. నెక్స్ట్ ఒకవేళ చూడండి ఎల్స్ ఎల్స్ బ్రాంచ్లో చూడండి సి ఫస్ట్ మీరు దట్ మీన్స్ మీరు ప్రోగ్రామింగ్ ఫస్ట్ టైం అయితే మాత్రం యూ పీపుల్ గో విత్ పేపర్ వర్క్ ఒక పేపర్ తీసుకుని ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోండి అంటే పేపర్ మీద సాల్వ్ అయిపోవాలి అంటే దట్ మీన్స్ ఫైనల్గా జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే మనం సి దట్ మీన్స్ సి ఎడిటర్ని యూజ్ చేసుకోవాలి అంతే ఓకేనా ఎందుకంటే అలా అయితే యూ పీపుల్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లాజికల్ థింకింగ్ సి అబ్జర్వ్ చేయండి సి ఇప్పుడు మరి ఏ వాల్యూ పెద్దది అంటే మనం ఏం చెప్పాం ఏ వాల్యూ బి కంటే పెద్దదై ఉండాలి అండ్ సి కంటే పెద్దదై ఉండాలి కాబట్టి ఇక్కడ ఓకే ఈ కండిషన్ ఇది ఓకే ఒకవేళ సి ఈ టూ కండిషన్స్ ఫెయిల్ అయితే మనకి ఎల్స్ బ్రాంచ్ ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి సారీ బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి B greater than A and B greater than C. అబ్జర్వ్ చేయండి అంటే బి పెద్దదంటే ఎప్పుడు చెప్తున్నాం మనం అది ఏ కంటే పెద్దదై ఉండాలి లేదంటే సి కంటే కూడా పెద్దదై ఉండాలి అప్పుడు బి ద బిగ్గెస్ట్ ఉంది ఓకే సి printf b is big b is big ఒకవేళ ఇవేవి కాదనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది సి సి వాల్యూ ఇస్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ రైట్ కాబట్టి ఎల్స్ printf c is big ఫస్ట్ రెండు కండిషన్స్ కూడా ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా సి వాల్యూ బిగ్గెస్ట్ అని లెక్క కాదు నేను ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుంటానంటే రాసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకే సి అంటే మళ్ళీ ఇఫ్ కండిషన్ ఒకటి తీసుకొని సో ఇఫ్ సి ఏ సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సో సి గ్రేటర్ దెన్ బి అని రాసుకొని ఇఫ్ కండిషన్ తీసుకోండి ఇఫ్ ఇంకా ఎల్స్ అక్కర్లేదు మళ్ళీ ఓకే సి ఇలా మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం సి ఫస్ట్ ఒక ఇఫ్ ఉంది ఒక ఇఫ్లో ఒక బ్రాంచ్ తీసుకున్నాం ఎల్స్లో వచ్చి మళ్ళీ ఏం చేశాను సో ఇంకొక ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం మళ్ళీ అలాగే ఎల్స్లో మనం ఇంకొక బ్రాంచ్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలా మనకి ఒక ఇఫ్ ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతే దాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం క్లియర్ ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఓకే జస్ట్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఓకే నేనైతే డైనమిక్గా తీసుకోవట్లేదు ఇన్పుట్ యువర్ పీపుల్ టేక్ ఇట్ ఎట్ డైనమిక్ ఓకే సి hash include stdio.h a equals to 10 comma b equals to 20 comma c is equal to 15
CLR-SCR, see, if A greater than B and A greater than C, printf A is big. Else printf B is big. Sorry. In else branch, I will take one more. If A greater than B, B greater than A and B greater than C. C. Printf B is big. Else printf C is big. Observation. As per these inputs, మనకి ఏమవుతుంది? A value, that means B value is the biggest element కదా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. Alt F9, Control F9, Alt F5. ఓకే, గెట్ రాలేదు కదా. గెట్ ఎప్పుడు లాస్ట్ బ్రాకెట్ ఉంటుంది చూడండి, క్లోజింగ్ బ్రాకెట్, దాని ముందు రాసుకోండి అంతే. కంట్రోల్ F9. As per my inputs, B is big. See, ఇప్పుడు A వచ్చి 25 అన్నాం. ఇప్పుడు కంట్రోల్ F9, A is big. ఇప్పుడు C వచ్చి 35, కంట్రోల్ F9, C is big. అంటే ఏమవుతుంది ఇక్కడ మోర్ దాన్ 2 బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఏ బ్రాంచ్ అయితే ట్రూ అయితే ఆ బ్రాంచ్ ఒకటే ఎగ్జిక్యూట్ చేసి రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ అన్ని వదిలిపెట్టేస్తుంది అనమాట ఎగ్జిక్యూషన్ టైంలో. ఒకసారి చూడండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూడాలి అనుకుంటే మీ కీబోర్డ్లో ఉన్న F7 కీ ప్రెస్ చేయండి. ఓకే, ఫంక్షన్ కి F7. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇన్పుట్స్ తీసుకుంది, ఇక్కడ CLR-SCR క్లియర్ సేవ్ చేసింది స్క్రీన్. ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేసింది, ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏమవుతుంది మనకి, ఏ వాల్యూ 25, బి వాల్యూ 20, అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఇక్కడ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఎందుకంటే ఏ వాల్యూ 25, బి వాల్యూ 35. ఇది దట్ మీన్స్ ఆ ఫెయిల్ అయింది కాబట్టి అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే ఆ ఇఫ్ బ్రాంచ్ దట్ మీన్స్ ఆ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయినట్టే లెక్క. సో ఇప్పుడు ఇఫ్ బ్రాంచ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ బ్రాంచ్కి స్కిప్ అయింది చూడండి. దట్ మీన్స్ ఎల్స్ బ్రాంచ్కి జంప్ అయింది. జంప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది, బి గ్రేటర్ దెన్ ఏ అండ్
బి గ్రేటర్ దెన్ సి. యాక్చువల్లీ బి గ్రేటర్ దెన్ ఏ అంటే యాక్చువల్లీ బి 20నే కదా. సో బి 20నే, ఏ మాత్రం 25. ఫస్ట్ కండిషన్ ఫెయిల్, సెకండ్ కండిషన్ ఆల్సో ఫెయిల్. అయితే ఫైనల్గా ఎల్స్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఎల్స్లో ఇంకేం కండిషన్ రాయలేదు. ఒకవేళ కండిషన్ రాస్తే ఆ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. చూడండి, సి సి ఈజ్ బిగ్. ఓకే, రైట్ నౌ ప్లస్ దట్ ఎంటర్. చూడండి, మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇఫ్ ఒక కండిషన్ రాస్తానంటే రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇఫ్ సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సి గ్రేటర్ దెన్ బి, సి గ్రేటర్ దెన్ బి. మళ్ళీ ఇంక ఇక్కడ ఎల్స్కి ఇంకొకటి రాయాల్సిన అవసరం ఏం లేదు కదా, సరిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు నా ఇన్పుట్స్ మళ్ళీ చేంజ్ చేస్తా. ఇప్పుడు నా ఇన్పుట్స్ వచ్చి 46. ఇప్పుడు చూడండి, F7 ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. చూడండి, ఫస్ట్ దట్ మీన్స్ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఇస్ ట్రూ. సారీ, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్. ఓకే, సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్. కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపోయింది. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత బి గ్రేటర్ దెన్ ఏ అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, 46 గ్రేటర్ దెన్ 25 ట్రూ అయింది, అండ్ బి గ్రేటర్ దెన్ సి. సి బి వాల్యూ 46, సి వాల్యూ 35, ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ ఎనఫ్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో మనకి ఎన్ని ఎల్స్ బ్రాంచెస్ ఉన్నా, ఎన్ని ఇఫ్ బ్రాంచెస్ ఉన్నా, ఎక్కడ కండిషన్ ట్రూ అయితే ఆ ఒక్క బ్రాంచ్ ఎగ్జిక్యూట్ చేసి రెస్ట్ ఆఫ్ అన్ని కూడా స్కిప్ చేసేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, రైట్ నౌ ఐ విల్ గో విత్ లూప్స్ కాన్సెప్ట్. ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, అది ఆల్రెడీ నేను నోట్స్లో పంపిస్తాను మీకు. ఓకే, జస్ట్ ఎ మినిట్.
See, ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు. జస్ట్ ఈ ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి. ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు యూ. రైట్ నౌ ఐ విల్ గో విత్ లూప్స్ కాన్సెప్ట్. లూప్స్ ఏం లేదు. ఇఫ్ యూ వాంట్స్ టు రిపీట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ మోర్ దెన్ వన్ టైమ్, we have to use this loops concept anamata. Okay, see, right now I will go with the loops concept. మనకి లూప్స్ ఏమున్నాయంటే 3 లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. See, observe this. See, right now observe this one. ఒక లూప్ అంటే ఏంటి? ఓకే, if you wants to repeat a single statement or more than one statement more than one time. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఒక్కసారి, దాని ఒకటి కంటే ఎక్కువ సార్లు, ఒక స్టేట్మెంట్ కానీ ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కానీ ఒకటి కంటే ఎక్కువ సార్లు మనం రిపీట్ చేయాలనుకున్నప్పుడు లూప్స్ అనే కాన్సెప్ట్ వాడతాము. అందులో మనకున్న లూప్స్ ఏమున్నాయి? ఇక్కడ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్, 3 లూప్స్. ఏ టెక్నాలజీ నేర్చుకున్న ఈ లూప్స్ అన్ని కామనే. ఓకే, కాకపోతే ఏమైనా కొంచెం మీకు దట్ మీన్స్ సింటాక్స్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే, అందుకంటే ఏమన్నా. ఓకే, రైట్ నౌ జస్ట్ ఐ విల్ గో విత్ ద ఫర్ లూప్. అబ్జర్వ్ చేయండి, ఇది ఏం చేస్తుంది? ఫర్ లూప్ ఇట్ విల్ రిపీట్ ఏ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ మోర్ దాన్ వన్ టైమ్. ఫర్ లూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎంట్రీ కంట్రోల్ లూప్. అసలు ఎంట్రీ కంట్రోల్ లూప్ ఏంటనేది చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇట్ విల్ టేక్ ఇనీషియల్ వాల్యూ, అంటే ఒక ఫర్ లూప్లో ఏముంటాయంటే ఇనీషియల్ వాల్యూ అండ్ కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద లూప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఐ విల్ రైట్ ఎ సింటాక్స్. ఓకే, syntax. For initial value semicolon, condition semicolon, increment or decrement. Tarvata just you can write a body of the statements. Statements. Observe చేయండి. నేను జస్ట్ హలో మెసేజ్ని ఒకసారి ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ దట్ మీన్స్ ఒకసారి ప్రింట్ చేయాలంటే నేను ఏం చేస్తాను? ఒక ప్రింట్ఎఫ్ ఫంక్షన్ తీసుకుంటా, ఒకసారి ప్రింట్ చేయొచ్చు. అదే హలో మెసేజ్ని 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ రాయాలి మనం అక్కడ? 5 టైమ్స్. ఒకవేళ 100 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 100 టైమ్స్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. అంటే 1 or 2 టైమ్స్ రాయడం అంటే నో ప్రాబ్లం. కాకపోతే 100 టైమ్స్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీకు ప్రోగ్రామ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అన్నిసార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం రాసుకుంటూ వెళ్ళడానికి టైం టేకన్ కూడా, అవునా? సో దాన్ని అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, లూప్స్ అనేది ఒకసారి రాసి 100 టైమ్స్ రిపీట్ చేస్తాం. దట్ మీన్స్
ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. See, if you want to repeat a single statement or more than one statement more than one time, then you can go with the loops concept. Okay, you can go with loops concept. ఈ లూప్స్ లో ఏమన్నాయి మనకి? డిఫరెంట్ లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. రైట్ నౌ వీఆర్ గోయింగ్ విత్ ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఫర్ ఓపెన్ సి, నెక్స్ట్ ఫంక్షన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, సి ఇనిషియల్ వాల్యూ, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సి after that function bracket, that means whatever the flower brackets తీసుకొని inside that you can write the statements. See, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏదైతే ఇనీషియల్ వాల్యూ తీసుకుంటామో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ తీసుకొని కండిషన్లో వేసుకొని చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడకు వెళ్ళి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి ఇంక్రీజ్ చేసిన వాల్యూ కానీ డిక్రీజ్ చేసిన వాల్యూ కానీ ఇక్కడ కండిషన్లో చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అనుకోండి, బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది? ఇనీషియల్ వాల్యూ తీసుకుని కండిషన్లో చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మనం ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసి ఇంక్రిమెంటెడ్ వాల్యూ ఆర్ డిక్రిమెంటెడ్ వాల్యూని మళ్ళీ కండిషన్లో చెక్ చేస్తుంది. కండిషన్, దట్ మీన్స్ కండిషన్లో చెక్ చేస్తే కండిషన్ ట్రూ అయితే బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఈ లూపింగ్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. జస్ట్ సింపుల్ మెసేజ్ని 10 times ప్రింట్ చేద్దాం. అబ్జర్వ్ ఎగ్జాంపుల్. print hello message five times. Using for loop. Okay, అబ్జర్వ్ చేయాలి. సింటాక్స్ ఏదైతే ఉందో సింటాక్స్ ఫాలో అవుతూనే మనం ప్రోగ్రామ్ రాస్తాం. hash include stdio.h, conio.h ఇవన్నీ మీకు తెలుసు కదా, కాబట్టి ఇంకా అవి రాయట్లేదు. ఎందుకంటే నాకు దట్ మీన్స్ స్క్రోల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి, పేజ్ స్క్రోల్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉన్న సింటాక్స్ ఇవి రెండు కనిపించాలని చెప్పి వాయిడ్ మెయిన్. చూడండి నెక్స్ట్ ఇంట్ ఐ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకంటే ఒక లూప్ని రన్ చేయాలంటే
ఏదైనా ఒక వేరియబుల్ హెల్ప్తోని మనం ఇనీషియల్ వాల్యూ కానీ కండిషన్ కానీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని ఇస్తాం. ఈ లూప్స్ రన్ చేసేటప్పుడు మనం ఎక్కువ యూజ్ చేసే వేరియబుల్స్ ఏంటంటే ఐ, జే. ఓకే, ఈ రెండు వేరియబుల్స్ నేమ్స్ రాసుకుంటాం అనమాట. ఓకే, సి ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇంట్ ఐ అని తీసుకున్నాను, సిఎల్ఆర్ఎస్సిఆర్. ఇక్కడ ఐ విల్ రైట్ ఎ ఫార్ లూప్. ఓకే, ఫార్ సి I is equal to 1 semicolon, I less than or equals to, I less than or equals to 5 semicolon, I plus plus. I plus plus అయినా రాసుకోవచ్చు, లేదంటే I is equal to I plus 1, రెండు ఒకటే. చూడండి, I is equal to I plus 1 అన్నా, సి I plus plus అన్నా కూడా ఒకటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్పస్ నేను ఇక్కడ I is equal to I plus 1 అని రాస్తాను. సి అబ్జర్వ్ చేయండి, I equals to I plus 1 అని రాస్తాను. జస్ట్ ఎ మినిట్. See, observe this one. So right now, so printf /n hello. /n అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, న్యూ లైన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి.
యాజ్ పర్ సింటాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎంత 1 తీసుకొని ఇక్కడ కండిషన్లో చెక్ చేసింది. కండిషన్ ట్రూ అయితే అంటే 1 < 5 కండిషన్ ట్రూ అయితే ఫర్ లూప్ బాడీలోకి కంట్రోల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఒకటే ప్రింట్ఎఫ్ అని, ఇంకా ఎన్నైనా స్టేట్మెంట్స్ ఉండొచ్చు, మనం ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అంటే హలో మెసేజ్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాల్యూ ఎంత 1 కదా, 1 = 1 + 1 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 2 అనమాట. ఈ 2ను మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ కండిషన్లో చెక్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ కండిషన్లో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కండిషన్లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే మళ్ళీ కంట్రోల్ బాడీలోకి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్తో మనకి మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అంటే 2 < 5 కండిషన్ ట్రూ కదా, ట్రూ కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ప్రతి ఐటరేషన్లోనే ఐ వాల్యూని గుర్తుపెట్టుకోండి, చేంజ్ అయిన ఐ వాల్యూని. ప్రీవియస్లీ ఐ వాల్యూ ఎంత మనకు 2 కదా, 2 = 2 + 1 అంటే ఇప్పుడు ఎంత ఐ వాల్యూ 3. ఇప్పుడు 3 < 5 ద కండిషన్ ఈస్ ట్రూ, ఎగ్జిక్యూట్ ఇన్ ద బాడీ, ప్రింట్ దట్ హలో మెసేజ్. సి ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుంది మనకి, ఐ వాల్యూ 6 అయ్యేంత వరకు. ఒకవేళ ఐ వాల్యూ 6 అనుకోండి, 6 < 5 ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ లూప్. బయట నుంచి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఫాల్స్ అయితే. ఓకే, సి దిస్ ఇస్ ద సింపుల్ ఫర్ లూప్. అబ్జర్వ్ చేయండి. See, first it will take that initial value and check that condition. If the condition is true, body of the statement is executed and increase that I value. See, I value, increased value, check it with the condition. If the condition is true, execute in the body. If the condition is fail, it will come out from that loop itself. Okay, see, observing. The same program, just I will execute it. See, observation, right now. Hash include stdio.h. Hash include Pune.h. void main int I CLRS here for I is equal to 1, I less than or equals to 5, I plus plus or I is equal to I plus 1. Printf చూడండి, hello message gets image. Observe చేయండి. See, alt F9, no errors, control F9. 5 times హలో ప్రింట్ చేసింది, కాకపోతే పక్కనే
కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాటి మధ్యలో స్పేస్ రావాలనుకోండి, /t అంటే ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, /t అంటే ట్యాబ్ స్పేస్, 8 స్పేసెస్ వస్తాయి అనమాట. ఆల్ట్ F9, కంట్రోల్ F9. చూడండి, ఒకవేళ లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలంటే /n అంటే సరిపోతుంది. ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. అలా 1/. ఓకే, లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు /n వాడతాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఇక్కడ i = i+1 అన్నా i++ అన్న రెండు ఒకటే. i++ రెండు ఒకటే. చూడండి, ఆల్ట్ F9, కంట్రోల్ F9. కాబట్టి మీరు ఇష్టం ఎలానో రాసుకోండి, ప్రాబ్లం లేదు. సి, మనం సపోజ్ ఈ హలో మెసేజ్ 100 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 100 ప్రింటర్స్ రాయక్కర్లేదు కదా. సింప్లీ i < r 100 అంటే చాలు, రైట్. సో 100 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అంటే మనం లూప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అంటే, దట్ మీన్స్ ఇనీషియల్ వాల్యూ అంటే వేర్ ఎగ్జాక్ట్. నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి స్టార్టింగ్ విత్ ఫస్ట్ టైం, ఎండింగ్ విత్ 5th టైం. ఓకే, సిక్స్త్ టైం వచ్చినప్పుడు క్లోజ్ అయిపోవాలి. దట్ ఇన్ బిట్వీన్ దెమ్ మనకి ఏముంటాయి, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఇంక్రిమెంట్ అంటే i = i+1 ఆర్ i++. డిక్రిమెంట్ అంటే i = i-1 ఆర్ i-. అది ఒకవేళ ఆపరేటర్స్ చూసుకోండి, అథమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి i-. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ లూప్. సి, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూడండి. సి, ఐ విల్ గో విత్ F7. చూడండి, తీసుకుంది, ఇనీషియల్ వాల్యూ తీసుకుంది, కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయితే బాడీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఇది రిపీట్ అవుతుంది అనమాట. ఒక స్టేట్మెంట్ ఉంది కదా మనకి, అందువల్ల పెద్ద రిపీట్ అయినట్టు కనిపించట్లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో అన్ని ప్రింట్ చేసేసి. ఓకే, సి, దిస్ ఇస్ ద సింపుల్ ఫర్ లూప్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జస్ట్ ఐ విల్ షేర్ దట్ వన్. చూడండి, ఫైండ్ సమ్ ఆఫ్ 1 to 10 numbers. ఓకే, సి, ఫైండ్ సమ్ ఆఫ్ 1 to 10 numbers అంటే, సి, లూప్ దట్ మీన్స్ ఎన్ని టైమ్స్ రన్ చేయాలి లూప్, 1 నుంచి 10 టైమ్స్. అంటే ఎవ్రీ టైం మనకి ఐ వాల్యూలో ఉన్న చేంజ్, ఐ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దట్ మీన్స్ i+1 + 2 + 3 + 4 అప్ టు 10 వరకు అన్ని యాడ్ చేసిన తర్వాత మీకు ఒకే ఒక రిజల్ట్ వచ్చింది, ఓవరాల్ రిజల్ట్, అది దట్ ఈస్ 55. ఓకే, సి, ఇంకొకటి ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 15. అంటే ఒక లూప్ ఎన్ని టైమ్స్ రాయాలి, దట్ మీన్స్ లూప్ స్టార్టింగ్ పొజిషన్ ఈజ్ 1, సి, అండ్ దట్ మీన్స్ ఎండింగ్ పొజిషన్ ఈజ్ 15th, కండిషన్ ఈజ్ 15th. అయితే 1 నుంచి 15లో ఉన్న ప్రతి నెంబర్ ఈవెనా కాదా చెక్ చేయాలి. ఈవెనా కాదా చెక్ చేయాలి అంటే, సి, మనకి ఒక నెంబర్ ఈవెనా కాదని ఎలా చెక్ చేస్తాం మనం, బై యూజింగ్ ఇఫ్ కండిషన్, రైట్. ఇంతకుముందు మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. అయితే కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 15, 1 నుంచి 15 ఈ మధ్యలో ఉన్న అన్ని నెంబర్స్ని చెక్ చేయాలి, అది ఈవెనా కాదా అని. అలా చెక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఎ మినిట్.
ఇక్కడ ప్రతి నెంబర్ ఈవెనా కాదా మనం చెక్ చేయాలి. అంటే సే ఇక్కడ కాంబినేషన్ ఫర్ లూప్లో ఒక ఫర్ లూప్ ఉంటే ఆ ఫర్ లూప్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాసుకోవాలన్నమాట, ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ కాంబినేషన్స్లో మనం ఈ ప్రోగ్రామ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యూ పీపుల్ ట్రై టు ఇంప్లిమెంట్ దీస్ ప్రోగ్రామ్స్. ఓకే, ఈ 5 ప్రోగ్రామ్స్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు యూ. అంటే దట్ మీన్స్ లూప్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?